హలో ఆల్, వెల్కమ్ టు ఛానల్ ది ఎఫ్ఎన్ఎం. ఈ వీడియోలో మనం దేవర రిలీజ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. మూవీ టీమ్ ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఒక రీజన్ ఆడియన్స్లో హైప్ పెంచడం అయితే, ఇంకొకటి మెయిన్ రీజన్ ట్రైలర్ 1 చూసాక వచ్చే నెగిటివిటీ లైక్ సింపుల్ స్టోరీ అని, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ లేదు మూవీకి అని, ఇలాంటి వాటిని ఆపడానికి. సో ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు మా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. ఇంకా లైక్ కంటే ఇంపార్టెంట్ కామెంట్ చేయడం. సో ప్లీజ్ ఇవన్నీ చేసేయండి. ఫస్ట్ ట్రైలర్ చూసాక చాలా మంది మూవీలో ప్రొడక్షన్ క్వాలిటీ గురించి మాట్లాడారు కదా. ఈ రిలీజ్ ట్రైలర్లో చూపించిన ప్రతి ఒక్క సీన్ గివ్స్ us ఎక్సైట్మెంట్. దీనమ్మ ఈ సీన్ మనం థియేటర్లో చూస్తే ఉంటుందిరా అనే ఫీల్ వస్తుంది. అవును, మూవీలో డెఫినెట్లీ కొన్ని విఎఫ్ఎక్స్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఉండొచ్చు. అవతార్ లాంటి మూవీస్కి కొన్ని విఎఫ్ఎక్స్ ఇష్యూస్ ఉంటాయి భయ్యా. అలాంటిది ఈ బడ్జెట్లో వచ్చే మూవీ ఉండడం అనేది చాలా కామన్. వీ హ్యావ్ టు జస్ట్ సీ మనకు ఆ సీన్స్ మరీ ఆదిపురుషులో ఉన్న విఎఫ్ఎక్స్ లాగా ఉన్నాయా అని. లేదు కదా, ఆదిపురుషులో ఉన్న విఎఫ్ఎక్స్ కంటే ఇవి 100 times బెటర్ కదా. అందరూ అనొచ్చు ఇష్యూస్ ఉన్న సీన్స్ అన్ని కట్ చేశారు ట్రైలర్ నుంచి అని. మేబీ అయిండొచ్చు, బట్ మనకు మంచిగా ఉన్న సీన్స్ కూడా అన్నీ ఉన్నాయి కదా. ఐ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ ఆర్ ఆల్వేస్ షోయింగ్ నెగిటివ్ థింగ్స్ విత్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. మీరు నెగిటివ్స్ గురించి మాట్లాడినప్పుడు మీరు పాజిటివ్స్ గురించి కూడా అంతే ఎక్కువగా మాట్లాడాలి కదా. ఓకే, ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ట్రైలర్ చూసి మరి చాలా మంది మూవీ స్టోరీ చాలా సింపుల్గా ఉండబోతుందని గెస్ చేశారు. అవును, ఫస్ట్ ట్రైలర్ చూసాక అలా అనుకోవడంలో తప్పులేదు. బట్ సెకండ్ ట్రైలర్లో కొన్ని సీన్స్ చూసాక దీనమ్మ ఈ స్టోరీ కానీ ఇలా ఉండింటే చాలా ఎమోషన్ అండ్ డ్రామా జనరేట్ చేయొచ్చులా అనిపించింది. ఆ కొన్ని సీన్స్లో శ్రీకాంత్ వీళ్ళకి చెప్పడం, సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవరని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు బైరా అంటాడు కదా. అది చూసాక నాకు ఒక మంచి ప్లాట్ పాయింట్ అనిపించింది. ఆర్ థియరీ అనుకోండి. ఇక్కడ మన వరాన్ని బైరా వాళ్ళు ట్రైన్ చేసి బాగా స్ట్రాంగ్ చేస్తారు. అంటే భయంతో కూరుకుపోయిన వరాన్ని ధైర్యవంతుని చేస్తారు. అండ్ బైరాది ఒక డైలాగ్ ఉంటుంది కదా, సముద్రం ఎక్కాలా సముద్రం ఏలాలా అని. ఇక్కడ బైరా వాళ్ళు చేసే పైలట్ పనులు ఉంటాయి కదా, వాటిలో వరాన్ని ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ వరా తన సీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఆయన సక్సెస్ఫుల్ అయ్యేలా చేస్తాడు. దాంతో ఇంకా వరా ఫుల్ కాన్ఫిడెంట్ అయిపోయి పైలట్ పనులలో ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతాడు. ఆ ప్రాసెస్లో మన వరా దేవర గురించి తెలుసుకుంటాడు. వాళ్ళ నాన్న గురించి మొత్తం తెలుసుకున్నాక వరా మళ్ళీ మొదటిసారి భయపడతాడు. ఇంకా వరా అలానే తన పనులని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇంకొక రోజు మన దేవర వరా గురించి వింటాడు. ఇలా అయితే కాదు, భయం మర్చిపోయిన కళ్ళలో మళ్ళీ భయం తెప్పియాలని వస్తాడు. ఈ ట్రైలర్లో కోల్డ్ లేడీ ముందుండేది మంచి రోజులు కాదు దేవర, మన అనుకునే వాళ్ళు మనోళ్ళు కాదు అని చెప్తుంది. అంటే ఇక్కడ దేవర సముద్రంలో వెళ్ళి మాయమవ్వడానికి బైరా కాకుండా ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏదో ఉండాలి. అక్కడ దేవర లేకపోతే ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వీళ్ళుండే విలేజ్ మీద అపాయంలా రావచ్చు. సో లెట్స్ సే మన దేవర వరా చేసిన పనులకి బుద్ధి చెప్దామని విలేజ్కి వచ్చాడు అనుకుందాం. అప్పుడు దేవర లేని టైం చూసుకొని ఆ అవుట్ సైడ్ విలేజ్లోకి వస్తాడు. ఇంక ఇక్కడతో ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుంది. ఆర్ దేవర వస్తాడని యాంటిసిపేట్ చేసిన బైరా గ్యాంగ్ దేవరాని వేసేయచ్చు. అలా వేసేసిన వెంటనే అగైన్ సమ్ ఎక్స్టర్నల్ విలన్ అపియర్స్. ఈ ఎక్స్టర్నల్ విలన్ గురించి మనకు మూవీ మొత్తంలో హింట్స్ ఇస్తుంటారు. అండ్ ఒక్కసారి విలన్ రివీల్ చేయగానే మనకు దీనమ్మ ఇదెక్కడ మాసరా మావా అనే ఫీలింగ్ వస్తుంది. మేబీ ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండ్ థర్డ్ విలన్ వచ్చేసి థర్డ్ ఎన్టీఆర్ కూడా ఉండొచ్చు. అది టోటల్లీ వేరే గ్రూప్ కూడా ఉండొచ్చు. ఈ థియరీకి ఈ ట్రైలర్లోనే ఒక ప్రాబ్లం ఉంది. జాహ్నవి కపూర్ అంటుంది కదా ఆడిలో మ్యాటర్ ఉందనే టైప్లో, అది వరా చెడు పనులు చేస్తుంటే ఎందుకు అంటుంది అనే డౌట్ వచ్చింది. బట్ ఈ డైలాగ్ వరా విలేజ్లో ఆనవాయితీ ఫైట్ ఉంటుంది కదా, అది గెలిచాక అని ఉండొచ్చు. లైక్ వరాకి భయం పోయి ధైర్యం వచ్చే టైంలో అంటూ ఉండొచ్చు. మేబీ థియరీ టోటల్ రాంగ్ కూడా అవ్వచ్చు. బట్ చూపించిన కొన్ని డైలాగ్స్ బట్టి చూస్తే మూవీ మాత్రం జనరిక్ తెలుగు మూవీ స్టైల్లో అయితే ఉండదు అనిపిస్తుంది. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా మన ఎన్టీఆర్ అన్న ధైర్యంని భయంలా చేయడం హీరో క్వాలిటీ అని చాలా ఎగ్జైటింగ్గా చెప్తున్నాడు. సో దేర్ ఈస్ సంథింగ్. నాకైతే ఈ ట్రైలర్ చూసాక దేవర మూవీ స్టోరీ ఎక్స్పెక్టేషన్స్ స్కై రాకెట్ అయ్యాయి. ఇంకా మన అనిరుద్ధ్ బాబు మ్యూజిక్, ఈ ట్రైలర్లో ఇచ్చిన మ్యూజిక్ నాకు నచ్చింది. మరీ మెంటల్ మాస్ బీజే అయితే ఇవ్వలేదు, బట్ ఆ బీజిఎంని ట్రైలర్లో పెట్టాలని కూడా వాళ్ళ ఉద్దేశం కాదు. సో నేనైతే చాలా బీజిఎంలు మూవీలో దాచుంచాలని ఫీల్ అవుతున్నాను. బీజిఎం గురించి ఇప్పుడు మాట్లాడే కంటే మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. మొత్తానికి ఈ రిలీజ్ అయ్యాక మూవీ హైప్ని పెంచడం సక్సెస్ అయిందని చెప్పాలి. ఇంకా మన కొరటాలమ్మ ఏం ప్లాన్ చేశాడో మాత్రం మనం ట్రైలర్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.